హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేసరికి నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకిష్టమైన నంబర్ ప్రకారం అసలు మీ కోరిక నెరవేరుతుందా లేదా ఇప్పుడు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే మీలో చాలా మందికి రకరకాల విషెస్ ఉండొచ్చు. ఒకటే విష్ ఉంటుందని నేనైతే అనుకోను. బట్ ఎన్ని విషెస్ ఉన్నా సరే, ఈ పర్టిక్యులర్ రీడింగ్‌లో మాత్రం ఒక విష్ గురించి అనుకోండి. అంటే మీకు ఇది ఫుల్‌ఫిల్ అయితే బావుంటుంది అని అనిపిస్తది కదా! సో, దాని కోసం అని చెప్పి మీరు అనుకోని రీడింగ్ అయితే చూడొచ్చండి. అండ్ ఇక్కడ మీకు ఇష్టమైన నంబర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పిక్ చేసుకోవచ్చండి. కొంతమందికేంటంటే లక్కీ నంబర్స్ అని ఉంటాయి. సో, మీ లక్కీ నంబర్ ప్రకారం మీరు అంటే కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ లక్కీ నంబర్ కాదు అంటే మీకు లక్కీ నంబర్ ఏంటో తెలీదు. కొంతమందికేంటంటే వాళ్ళ లక్కీ నంబర్ ఏంటో తెలీదండి. బట్ అట్‌లీస్ట్ ఒక నంబర్ చూసినప్పుడు మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీకెందుకో ఆ నంబర్ బాగా కనెక్ట్ అవుతుంది అంటే, ఆ నంబర్ ప్రకారం అయినా సరే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేబీ కొన్ని సార్లు మీ ఎనర్జీస్ ఏదైనా ఒక నంబర్‌తో కనెక్ట్ అయితే, అలాంటి ఒక కనెక్షన్ ఉన్న నంబర్ ప్రకారం అయినా సరే మీ విషెస్ ఏమైనా ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో మీకు అర్థం అవుతుంది అని. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అదేంటంటే, ఇక్కడ నేను అంటే ఒక కార్డ్ సెట్‌కి 3 డిఫరెంట్ నంబర్స్ అయితే పెట్టాను మీరు చూసినట్టయితే. సో, ఇందులో ఏ ఒక్క నంబర్ మీకు లక్కీ నంబరు లేకపోతే మీకు బాగా కనెక్ట్ అయిన నంబర్ అయినా సరే ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చండి. మిగతా 2 నంబర్స్‌తోని మీరు కనెక్షన్ పెట్టుకోవద్దు. సో, ఇలా అయినా చేయండి. లేదు ఇంకా మాకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా అంటే ఇది ఎలా పిక్ చేసుకోవాలో తెలియట్లేదు అంటే మీ ఇంట్యూషన్ ప్రకారమైన 1, 2, 3 అనుకోని ఈ 1, 2, 3లో అయినా పిక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రీడింగ్ ఏంటంటే నేను నేమ్స్ బేస్డ్‌గా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్‌గా అయితే చేయట్లేదండి. ఎందుకంటే ప్రతి రీడింగు అలా చేయడం అనేది అది ఎందుకో కానీ నాకే కన్విన్సింగ్‌గా అనిపించట్లేదు. సో, అది ఏంటంటే చాలా మందికి ఈజీ అయిపోయిందండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ప్రతి రీడింగు డేట్ ఆఫ్ బర్త్ ప్రతి రీడింగు అంటే నేమ్స్ ప్రకారం చూస్తారో మీ ఇంట్యూషన్ అనేది మీకేంటంటే ఏది చెప్తుందో అది మీరు కరెక్ట్‌గా సెన్స్ చేయలేకపోతుంటారండి. ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బట్ ఆ ఇంట్యూటివ్ ఎబిలిటీని వాళ్ళు పాలిష్ చేయకుండా వాళ్ళు ఈజీ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్‌లో డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్యూషన్‌ని వాళ్ళు ట్రస్ట్ చేయరండి. వాళ్ళకి ఆ టైంలో ఏది ఈజీ అనిపిస్తే అది చేసేస్తారనమాట. సో, ఈజీ పాత్ అనేదేంటంటే అన్ని సార్లు కంఫర్టబుల్‌గా ఉండదండి. అందుకే నేనేంటంటే రీడింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్స్ బేస్డ్‌గానే చేయట్లేదు. ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాను. అవి చేస్తున్నాను చేయట్లేదు అని చెప్పను కానీ, బట్ కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉండాలి కాబట్టి ఇలా ఈ రోజైతే రీడింగ్ చేస్తున్నాను. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు చూద్దామండి. మీ కోరిక ఏదో ఒకటండి స్పెసిఫిక్‌గా మీకు స్ట్రాంగ్‌గా అనిపించింది. నెరవేరుతుందా? లేదా? అసలు దాని మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చా? లేకపోతే మీ టైం అక్కడ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని యూనివర్స్ చెప్తుందా? అసలు యూనివర్స్ ఏం చెప్తుందనేదైతే ఈరోజు చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 3, 5 నంబర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 6, 9 నంబర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 4, 7, 8 నంబర్స్ ఉన్నాయి. సో, మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యే నంబర్ అయితే ఆ నంబర్ ప్రకారం కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 3, 5 ఈ 3 నంబర్స్‌లో ఏదో ఒక నంబర్ చూజ్ చేసుకున్న వాళ్ళ కోసం అండి. సో, చూద్దాం అసలు మీ కోరిక ఇప్పుడు నెరవేరుతుందా లేదా? అంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్ ప్రకారం రీడింగ్ కాబట్టి మోస్ట్‌లీ ఇప్పుడు మీ ఎనర్జీ ప్రకారమే మీకు గైడెన్స్ అయితే దొరుకుతుంది. అసలు చూద్దాం ఫస్ట్ అది నెరవేరుతుందా లేదా? యూనివర్స్ ఏం చెప్తుందనేది. ఆన్సర్ స్ట్రెయిట్‌గా నో అండి. సో, అదైతే ఇప్పట్లో నెరవేరదు. పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అసలు అంటే ఇది ఏ కోరికైనా కూడా అవ్వొచ్చండి. అంటే ఇదే అవ్వాలి లేకపోతే
పర్టికులర్ గా ఇలానే జరగాలి అని ఏం కాదు. కానీ మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి బిగ్ గా అనుకుంటున్న ఆర్ మీకు అంటూ ఒక స్పెసిఫిక్ విష్ ఏదైనా ఉంటే దానికోసం చూసినట్టయితే అది నెరవేరదండి. అది ఎందుకు నెరవేరదు, దానికి రీజన్ ఏంటి, అసలు యూనివర్స్ దీనికోసం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒకసారి యూనివర్స్ నో అని చెప్పిందంటే మేబీ అది నోయే, బట్ దానికి రీజన్ ఏంటి ఆర్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా మీకు తెలిస్తే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పర్టిక్యులర్‌గా మీరు అంటే ఇప్పుడు ఏదైతే కోరిక ఉంది, ఇది నెరవేరాలి అనుకుంటున్నారో, అసలు ఇది మీరు స్టార్ట్ చేసినప్పుడే ఒక రాంగ్ వేలో స్టార్ట్ చేశారని చెప్పొచ్చండి. ఇప్పుడు సపోజ్ నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. మీరొక పర్సన్‌ని చూజ్ చేసుకొని, ఈ పర్సన్‌తో మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని కోరుకుంటున్నారనుకోండి సపోజ్. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయడమో, లేకపోతే మొత్తానికి రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని మీరేంటంటే స్ట్రాంగ్‌గా అనుకుంటున్నట్టయితే, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడమే మీరొక రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకొని స్టార్ట్ చేశారండి. ఆర్ అట్‌లీస్ట్ మీ స్టాండర్డ్‌కి మ్యాచ్ అవ్వని పర్సన్‌ని మీరు చూజ్ చేసుకొని మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి? ఈ పర్సన్ ఎలాంటి వారు? లేకపోతే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఈ పర్సన్ అసలు మీకు సెట్ అవుతారా లేదా? మీ లైఫ్‌లోని అంటే ఈ పర్సన్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా లేదా? ఏం ఆలోచించలేదండి. జస్ట్ మీకేంటంటే ఆ టైంలో చెయ్యాలి అనిపించింది. ప్యాషనేట్‌గా చేసేసారు అంతే. బట్ కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారు? ఆ పర్సన్ మీకు సూట్ అవుతారా లేదా? లేకపోతే దీనివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని ఆలోచించినట్టు నాకైతే అనిపించట్లేదు. సో, ఆ స్టెప్ అనేది ఏంటంటే వేసేసారు. సో, ఇలా ఒక సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదండి. కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అంటే దీని స్టార్ట్ అనేది కరెక్ట్‌గా లేదు అని చెప్తాను నేను. మీరు అంటే ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అది మంచిగా అవ్వాలి, మీకు కలిసి రావాలనే చేస్తారండి. బట్ కొన్ని ఆలోచించినప్పుడు ఆ టైంకి ఏదో చేసేయాలి అని డెస్పరేషన్‌లో చేసేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఫేస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తుంది అందుకే. నిజానికి ఇది మీరు కరెక్ట్‌గా చేసుంటే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. బట్ వచ్చింది. మీరేంటంటే అలా అని చెప్పి గివ్ అప్ చేయలేదు. కష్టపడ్డారు. మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారు. మీరేంటంటే దీన్ని కరెక్ట్ చేయాలని చూడని రోజు లేదండి నిజానికి. అంటే ఇక్కడ నాకు ఇంకొకలాగా కూడా అనిపిస్తుంది. అదేంటంటే ఈ ప్రాసెస్‌లోని మీరు చాలా వదులుకున్నారండి. మీకు తప్పలేదు అని అనిపిస్తుంది. సో, అయినా సరే ఇదేంటంటే సెట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇది ఎలా అయినా వర్కౌట్ అయితే బావుంటుంది. ఆర్ మీకు కన్వీనియంట్‌గా ఏమైనా జరిగితే అట్‌లీస్ట్ మీరు కొంతైనా సరే సఫర్ అయిన దానికి రికవర్ అవుతారు అని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీ సిట్యుయేషన్ నాకెలా కనిపిస్తుందంటే, మీరు ఇనీషియల్‌గా చేసిన ఒక్క మిస్టేక్‌కి మీరు తప్పు చేశారని నేను చెప్పను కానీ స్టిల్ మీరేంటంటే ఇక్కడ కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయకుండా కరెక్ట్‌గా మీకు అంటే ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇది బిగిన్ చేయడం అయితే చేశారండి. అక్కడి నుంచి ఏమైందంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో, మీరేంటంటే దీని నుంచి బయటకి రావాలని, లేకపోతే ఇక్కడ మీకేంటంటే సిట్యుయేషన్స్ కొంత హోప్ కలిగేలా జరగాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అయినా సరే మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదండి. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ నో అనే ఆన్సర్ ఎందుకు చెప్పిందో కూడా నాకు అర్థమైంది. దానికి రీజన్ ఏంటంటే ఇది 100% అవ్వాలి అని మేబీ మీకు కోరిక ఉన్నా సరే, ఇది అవుతుందా లేదా అనేది మీకు కూడా తెలీదండి. మీరేంటంటే కొన్ని సార్లు ఎలా అనుకుంటున్నారంటే, ఇది అవుతుంది అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం ఇది అవ్వదు అని అనుకుంటున్నారు. ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా మీకేంటంటే కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారండి. ఇదే జరుగుతది ఆర్ ఇలానే ఉంటది అని. సో, మీరేంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఒక విష్ మనకి ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకున్నప్పుడు, దాని మీద మనకి ఫుల్‌గా క్లారిటీ ఉండాలండి. అది క్లారిటీ ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలేంటంటే మేబీ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ మనం 100% అక్కడ ఇవ్వడానికి అవుతుంది. యూనివర్స్ కూడా అంతా చూస్తుంది. ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాలనున్నా ఆర్ ఈ సిట్యుయేషన్ ఎందుకంటే ఇది ఒక పర్సన్‌కి సంబంధించి అవ్వాలని రూల్ ఏం లేదు కదా! లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నా మీకు నమ్మకం లేదు. కొన్నిసార్లు నమ్మకం కలుగుతుంది. కొన్నిసార్లు కలగట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే విడిచిపెట్టేస్తే బావుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇంకా ఇంకా ఫర్దర్‌గా డ్యామేజ్‌ని మీరు తీసుకోవడానికి రెడీగా లేరండి. మీరేంటంటే ఆల్రెడీ చేయాల్సింది చేశారు. మీకు అంటే ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు చేశారు. బట్ చేస్తున్నా సరే మీకిక్కడ హోప్ క్రియేట్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అవుతున్నారండి. సో, ఇదేంటంటే యూనివర్స్ మీకు చెయ్యాలి అనుకుంటున్నా సరే
కాన్ఫిడెంట్ గా మీకే ఇది జరుగుతుందో లేదో తెలియదు అండ్ ఇక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే బిగినింగ్ అనేది కరెక్ట్ గా లేదనమాట. సో ఇప్పుడు ఇంకా మధ్యలో దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? కరెక్ట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటే మేబీ చేసి ఉండేవారేమో. బట్ కరెక్ట్ చేయడానికి ఆర్ ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేయడానికి మీకు ఏంటంటే ఎక్కడ కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మీరేమైనా చేసినా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారేమో. ఇప్పటికే చాలా పెయిన్ తీసుకున్నారు. చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇంకా స్ట్రగుల్ అవ్వాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడంతా కూడా మీరేంటంటే డ్రాప్ అయిపోవడమే మంచిది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. సో, దానివల్ల మీకేంటంటే కొన్నిసార్లు ఇది చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది చేయకూడదనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఎలా అయినా చెయ్యాలి అనే ఆ ప్యాషన్ మీలో ఉంది. సో, ఇక్కడ ఏమవుతుందంటేనండి మీరు ఇలానే ఉంటే ఇది జరగదు, అది జరగదండి. అందుకే యూనివర్స్ ఏంటంటే స్ట్రెయిట్‌గా నో చెప్పిందండి. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను. ఇది జరగాలి అనే కోరిక మీకుంటే మీరే మారాలి. యూనివర్స్ ఇక్కడ అంటే మీకేం ఆఫర్ చేసింది ఇప్పటి వరకు, ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేసి, మీకు మీరు కాన్ఫిడెంట్‌గా చేయగలరు. ఇది మీకు అవసరం. అంటే దీని వాల్యూ ఏంటి? ఇది చేయడానికి అంటే దీనికున్న స్టాండర్డ్ ఏంటి? ఇది వర్తీయేనా? అట్‌లీస్ట్ మీరిది డిజర్వ్ చేస్తారా అని ఫస్ట్ మీరు థింక్ చేయాలండి. ఎందుకంటే యూనివర్స్ మీలో ఇలాంటి ఒక అంటే అవేకెనింగ్ జరగాలి అని కోరుకుంటుంది. మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో ఇది మీకు నిజంగా అంత ఇంపార్టెంట్. సో, మీరు ఏంటంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. ఇది అంటే మీకు వర్కౌట్ అయితే ఖచ్చితంగాను మీరేంటంటే మీ లైఫ్‌లో కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళగలరు అని మీకనిపిస్తే మీరేంటంటే దీనికోసం స్టాండ్ తీసుకోవచ్చు. మేబీ స్టాండ్ తీసుకున్న తర్వాతైనా వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడున్న పాయింట్‌లో అయితే మాత్రం ఇది జరగదండి. మీరు అవునన్నా, కాదన్నా ఇది ఎలా ఉంటుందంటే మీకు క్లారిటీ వచ్చే వరకు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పడం కాదండి. మీది మీకే క్లారిటీ రావాలి. అండ్ ఇంకొకటేంటంటే గతంలో జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు దానికి మీరేం చేయలేరు కదా! గతాన్ని మీరెలా అంటే మళ్ళీ కరెక్ట్ చేయడం అలాంటివి చేస్తారు. మీ చేతుల్లో అది లేదు. కానీ ఈ గతాన్ని పట్టుకొని ఇంకా నెగటివిటీ క్యారీ చేయడం ఇంకా కొన్నిసార్లు మీరు ఏదైతే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారో, మీకు ఎక్కడైతే నమ్మకం లేదో అంటే పడిపోతారేమో అనే భయంలో ఉన్నారో ఇవన్నీ విడిచిపెట్టేయాలండి. పడిపోయినా నేనేంటంటే మళ్ళీ లెగుస్తాను. మళ్ళీ ప్రయత్నం చేస్తాను. మళ్ళీ పడిపోయినా నాకు పర్వాలేదు. నేనేంటంటే ఎలా అయినా దీనికోసం ఫైట్ చేస్తాను. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఆర్ ఇది నేను డిజర్వ్ చేస్తాను. అండ్ ఇది వర్తీ అని మీరు ఫీల్ అయితే దానికోసం మీరు ఫైట్ చేయాలి. మీరు స్టాండ్ తీసుకొని కాన్ఫిడెంట్‌గా చేయాలండి. మీలో ఆ మెజిషియన్ ఎనర్జీ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ మెజిషియన్ ఎనర్జీని మీరు పొసెస్ చేసి చేయడం స్టార్ట్ చేస్తారో, మీరు చేస్తుంది మేనిఫెస్ట్ అవుతది. సో, ఆబ్వియస్‌గా జరుగుతది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ నో అని వచ్చిందంటే మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే రీడింగ్ వచ్చిందండి. బట్ దానికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది వర్తియా కాదా అనేది ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఈ విషయంలో కోల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. కొన్నిసార్లు చాలా హాట్‌గా ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వట్లేదండి. అది మీకు కూడా తెలియాలి. మీలో ఉన్న మస్కులిన్ ఎనర్జీ అండ్ ఫెమినిన్ ఎనర్జీ 2 కూడా ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదు. ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల మాత్రం మీరేంటంటే ఎందుకో చాలా అనీజీగా ఫీల్ అవ్వడం కానీ, అంటే మీరు మీలా ఉండకుండా స్టెబిలిటీ లేకుండా కొంత సిట్యుయేషన్స్ విషయంలోనేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకేంటంటే క్లారిటీ రాకుండా చాలా డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరేంటంటే ఇంకా స్టాండ్ తీసుకొని ఇది నేను చేస్తాను. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో ఎంత నెగెటివ్‌గా జరిగినా స్టిల్ నాకు హోప్ ఉంది. ఇదేంటంటే ఎండ్ అవ్వలేదని మీరు బిలీవ్ చేస్తే మీరు ఇది హ్యాండిల్ చేయగలరండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో నాకేమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో కూడా మీరు ఈ సిట్యుయేషన్ నుంచి దూరంగా మూవ్ అవుతారని అనిపిస్తుంది కానీ, ఈ సిట్యుయేషన్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారని నాకు అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఎక్కడా కూడా సోర్స్ కనిపించట్లేదండి. ఈవెన్ సోర్స్ కనిపించినా దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఇంకా ఇదేంటంటే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది అనే ఫీలింగ్‌లో మేబీ ఉండొచ్చు. సో, అందుకే మీరేంటంటే వచ్చే రోజుల్లో కూడా సేమ్ అంటే ఇలానే ఫీల్ అవుతూ మరికొంచెం మీ సిట్యుయేషన్‌కి దూరంగా జరుగుతారేమో అని నాకనిపిస్తుంది. బట్ ఏదైనా నేను చెప్తున్నాను కదండీ! మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇది అవ్వాలి అంటే మీ మైండ్ సెట్ ఇలా ఉండకూడదండి. అందుకే యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక పాయింట్‌ని ఇక్కడ రైజ్ చేసింది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. పాస్ట్‌లో జరిగిపోయిందేదో జరిగిపోయింది. బట్ అట్‌లీస్ట్ న్యూ బిగినింగ్స్ మళ్ళీ మంచిగా జరిగితే డెఫినిట్‌గా మీరు హ్యాపీగా ఉండగలరు.
ఆర్ మీరు అంటే దీన్ని వర్కౌట్ చేసుకున్నారు అనే సాటిస్ఫాక్షన్‌తోనైనా ఉంటారు అనుకోని మీరేంటంటే బిలీవ్ చేశారండి. సో, ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోసం మీరు చెయ్యని ప్రయత్నం లేదు. 100% చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఇక్కడ ఏమైందంటే మీరు స్టక్ అయిపోయారండి. ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా మీకు కలిసి రావట్లేదు. ఏదో కానీ ఊహించనిది జరుగుతున్నట్టుగా, ఎవరో దీన్ని ఆపుతున్నట్టుగా అంటే లైక్ ఏదో శక్తి ఇక్కడ అడ్డుపడుతుంది అనే ఫీలింగ్ మీకొస్తుందండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక ఇన్విజిబుల్ పవర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటది. కొన్ని థింగ్స్‌ని కంట్రోల్ చేస్తుంటది. అది మీరిక్కడ చాలా స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. క్లియర్‌గా మీరు ఫీల్ అవుతున్నారండి. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకెలా అనిపిస్తుందంటే ఇక్కడ ఏదో అంటే ఆపేస్తుంది అనే ఫీలింగ్ అనేది మీకు క్లియర్‌గా వస్తుంది. అందుకే మీరేంటంటే స్టక్ అయిపోతున్నారు. మీరు దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో కూడా ట్రావెల్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల మీకేంటంటే కాన్స్టెంట్‌గా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయండి. మీరేంటంటే ఈవెన్ పాస్ట్ గురించి థింక్ చేసినా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఫ్యూచర్‌లో దీన్ని బెటర్ చేసుకుంటారు అనే పాయింట్ దగ్గర కూడా మీకేంటంటే నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ప్రెజెంట్‌లో ఎలాగో నెగెటివ్‌గానే ఉన్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ట్రాప్ అయిపోయారు కాబట్టి. బట్ పాస్ట్, ఫ్యూచర్ కూడా మీకు అలానే అనిపిస్తుందన్నమాట. సో, అది అంటే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీ కోరికలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ స్టిల్ ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా? ఇది వర్తియా కాదా? దీని కోసం మీరు ఎంత ఫైట్ చేయొచ్చా? అసలు ఫైట్ చేసిన తర్వాత ఇది మీకు నిజంగానే అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అనే క్వెషన్స్‌కి మాత్రం మీరు ఆన్సర్ వెతుక్కోవాలండి. వెతుక్కున్న తర్వాత నేను చెప్పాను కదా! మీరు చేయగలరు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా హ్యాండిల్ చేస్తారు అని స్టాండ్ తీసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి ఇన్విజిబుల్ పవర్ కూడా దీన్ని స్టాప్ చేయలేదండి. అది మీరు ఆల్రెడీ సెన్స్ చెయ్యకపోయినా వచ్చే రోజుల్లో అయినా మీకు క్లారిటీ వచ్చిన తర్వాతైనా మీరు సెన్స్ చేస్తారండి. అదైతే జరుగుతుంది. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ సపోర్ట్ చేసినప్పుడు ఏది ఏ సిట్యుయేషన్‌ని ఆపలేదండి. అది మాత్రం నిజం. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు కాన్ఫిడెంట్‌గా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఓన్లీ గాడ్‌ని ట్రస్ట్ చేయండి. ముందుకు వెళ్ళండి. అంతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 6, 9 నంబర్స్‌ని పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మరి మీకిష్టమైన నంబర్ ప్రకారం ఇప్పుడు మీ కోరిక నెరవేరుతుందా లేదా? అంటే ఒకటండి ఇది కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా రీడింగ్ కాబట్టి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? దాని ప్రకారం అంటే ఏంటి అనేదైతే చూద్దాం. బట్ ఇప్పుడు జరగకపోయినా మళ్ళీ తర్వాతైనా జరగదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా మరి కరెంట్ ఎనర్జీస్ ప్రకారం యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేదైతే తెలుసుకోవాలి కాబట్టి సో, ఫస్ట్ అయితే చూద్దాం. మీ కోరిక నెరవేరుతుందా లేదా? మోస్ట్‌లీ ఇదేంటంటే ఒక కోరిక గురించేనండి. మనిషికేంటంటే రకరకాల కోరికలుండొచ్చు. బట్ మీకు ముఖ్యమైనది అనిపించే దాని కోసం అయితే రీడింగ్ చూడండి. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇది నెరవేరుతుందా లేదా అనేది పక్కన పెడితే దీని మీద మీరింకా వర్క్ చేయాల్సింది చాలా ఉందండి. యూనివర్స్ ఏంటంటే అప్పుడే మీకు కన్క్లూజన్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. అంటే ఇవ్వాలి అనుకోకపోవడానికి రీజన్ అంటూ ఏం లేదండి. బేసిక్‌గా మీరేంటంటే వర్క్ చేయాలి. మీరు వర్క్ చేస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు. మేబీ మీరేంటంటే ఒకటి అవ్వాలి అని కోరుకుంటూ ఉండొచ్చు. బట్ దానికి సపోర్టెడ్‌గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. అండ్ ఈ సిట్యుయేషన్ మీద పోనీ మీకెంత క్లారిటీ ఉందంటే, అది కూడా మీకు లేదు. సో, అందుకే ఇదేంటంటే హోల్డ్‌లో ఉండిపోయిందండి. నిజానికి ఇది ఫుల్‌ఫిల్ అవ్వాలి అన్నా సరే టైం పడతది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. టైం పడతది అనే దానికంటే కూడా మీరు దీని మీద వర్క్ చేయడం కానీ, దీని కోసం ఇంకా క్లియర్‌గా తెలుసుకోవడం కానీ, ఆఫ్‌కోర్స్ ఇది మీకు నిజంగా కావాలా? వద్దా? అనే క్లారిటీ కూడా తెచ్చుకోవాలండి. ప్రాబ్లమ్ ఏంటంటే మీకు దీని కోసం సగమే తెలుసు. పూర్తిగా తెలీదనమాట. ఈ విషయం అనేది ఫుల్‌ఫిల్ అవ్వాలి అని అనుకోవచ్చు. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వొచ్చండి. బట్ సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు డీప్‌గా అనాలిసిస్ చేసినప్పుడు మీకింకా చాలా క్లియర్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్ ఇక్కడ ఏంటి? మీకు ఇది ఎందుకు కావాలి? అని ఇలాంటి ఆన్సర్స్ వెతుక్కున్న తర్వాత స్టిల్ మీకిది కావాలి అనిపిస్తే మేబీ అప్పుడు యూనివర్స్ దీన్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం ఏదైనా చేస్తుందేమో కానీ, ఇప్పట్లో అయితే దీని మీద పెద్ద హోప్ ఏం పెట్టుకోవద్దు. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేశారండి. వర్క్ చేయలేదు అని నేను చెప్పను. చాలా కష్టపడ్డారు. చాలా ప్రయత్నాలు కూడా చేశారు. ఇది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ ఏం కనిపించలేదండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఈ విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా అయితే కోరుకుంటున్నారు. అది ఓకే. బట్ మీరేంటంటే ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా డౌట్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రయత్నం చేయగానే వెంటనే వాళ్ళకేంటంటే చేంజెస్ కనిపిస్తాయి. ప్రోగ్రెస్ అనేది క్లియర్‌గా తెలుస్తుంటది. బట్ ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీకేంటంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఎందుకో కానీ ప్రోగ్రెస్ అనేది మీకు అంత కనిపించలేదండి. ఇది మీకు ఎలా అయిపోయిందంటే, మీ పేషెన్స్‌కి ఒక పరీక్షలా అయిపోయిందన్నమాట. సో, మీరేంటంటే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అసలు మీరేం చేయాలి అనుకోని చాలా ఆలోచించారు. చాలా పేషెన్స్‌తోనే సిట్యుయేషన్‌ని డీల్ చేశారు. అంతా జరిగిందండి. కానీ ఇదెందుకో కానీ మీకు పెద్ద హ్యాపీనెస్ ఇవ్వలేదండి. పెద్ద సాటిస్ఫై అయినట్టు నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ ఇదేంటంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయితే వాళ్ళతోని మీకు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం, మీ చాయిసెస్‌ని మీరు క్వెషన్ చేసుకున్న పరిస్థితొచ్చింది. అంటే ఈ పర్సన్ అసలు మనకి రైటేనా? వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వీళ్ళ మాటలేంటి ఇలా ఉన్నాయి? వీళ్ళెందుకు మనల్ని ఇలా ట్రబుల్ చేస్తున్నారు? హర్ట్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అవ్వని సందర్భం లేదండి. చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యారు. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు తొందర పడలేదండి. ముందు నుంచి కూడా చాలా స్టెబుల్‌గానే వెళ్తూ ఉన్నారు. మీకు పేషెన్స్ కూడా ఉంది. అయినా సరే ఈ పర్సన్ వల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు. ఈవెన్ ఇదేంటంటే ఒక పర్సన్ అనే కాదు, కెరియర్ యాస్పెక్ట్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా సరే మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేశారండి. అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చు. మీ ఎఫర్ట్స్‌కి ఏంటంటే ఇక్కడ మీకు పెద్దగా గుర్తింపు వచ్చినట్టుగా, లేకపోతే మీరు కోరుకున్నట్టుగా మీ జీవితంలో మార్పులొచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఇది వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఒక డెస్పరేషన్ ఉంది మీలో. క్లియర్‌గా నాకు అది అర్థమవుతుంది. మీరేంటంటే ఇది వర్కౌట్ చేసుకోవాలి, ఇది ఉండాలి అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. మీరెందుకో కానీ ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదేమో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు మేబీ ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే డెస్పరేషన్‌లో ఉన్నారు. ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలని. సో, మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు, థింక్ చేస్తున్నారు. మీ వైపు నుంచి మీరేంటంటే మళ్ళీ, మళ్ళీ కూడా ఇక్కడ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేంజెస్ చేసుకుంటున్నారు. కానీ అది బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే కంట్రోలింగ్‌లా ప్రొజెక్ట్ అవుతుందండి. మీరిక్కడ ఏంటంటే ఒక బ్యాడ్ పర్సన్ లాగా పోర్ట్రే అవుతున్నారు. మేబీ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే మీరు రూడ్‌గా ఉంటున్నారు. మీరు పర్సన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళైనా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ కెరియర్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అనుకోండి. మీరేంటంటే పెద్దగా కష్టపడట్లేదు. బట్ కష్టపడుతున్నట్టుగా బయటికి చూపిస్తున్నారు. ఆర్ పెద్దగా మీకేంటంటే ఈ సిట్యుయేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్. లైక్ ఏంటంటేనండి క్లియర్ కట్‌గా మీరు బయటికి చాలా నెగెటివ్ వైబ్స్‌ని ఇస్తున్నారండి. అంటే ఆ పర్సన్‌కైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. ఆర్ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ కాంట్రిబ్యూషన్ ఏం లేదు అన్నట్టయినా సరే ప్రొజెక్ట్ అవుతుందనమాట. దానివల్ల ఇక్కడ మీకేంటంటే అర్థం అవ్వట్లేదండి. మీరు చేస్తుంది కరెక్టా? కాదా? అసలు ఇంత చేస్తున్నా తిరిగి మనకి ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మెయిన్ ఇప్పుడు ఎవరైనా పర్సన్ కష్టపడితే వాళ్ళకి ఇన్ రిటర్న్ ఏదైనా వస్తదంటేనే కష్టపడతారు కానీ, ఏమీ రాదు అంటే ఎవరు కష్టపడతారండి? ఈ వరల్డ్‌లో ఫ్రీగా అంటే ఎవరు ఎవరికీ ఏది చేయరండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీరేంటంటే కష్టపడుతున్నారు. కానీ మీకేంటంటే ఇక్కడ ఇంత కష్టపడాలి ఆర్ ఇలా కష్టపడాలి అనే క్లారిటీ లేదండి. నేను అందుకే కదా చెప్పానిక్కడ మీకు అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. మీలో ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతున్నాయి. మీరు మేబీ కరెక్ట్‌గా చేస్తున్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తులకి అలా అర్థం అవ్వట్లేదు అంటే, ఇప్పుడు ఈ పర్సన్ నేచర్ ప్రకారం ఆర్ ఈ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్ ప్రకారం మీరు ఇలా వర్క్ చేయాలనుకోండి. మీరు ఇంకొకలా వర్క్ చేస్తున్నారు. మీ ఓన్ వేలో వర్క్ చేస్తున్నారు. మరి ఆ పర్సన్‌కి మీరెలా అర్థం అవుతారు? అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఒక పర్సన్‌కి వైట్ రోజ్ అంటే ఇష్టమండి. సో, మీరు తీసుకువెళ్ళి రెడ్ రోజ్ ఇచ్చారండి. ఆఫ్‌కోర్స్ అది రోజ్ కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. బట్ వాళ్ళకి కావాల్సింది వైట్ రోజ్ అయినప్పుడు మీరు రెడ్ రోజ్ ఇస్తే దానివల్ల యూజ్ ఏముంటుంది? అది వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు అది మీరిచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. బట్ అది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఇంకొకటి ఇష్టం అన్నప్పుడు, మీరు ఇంకొకటి తీసుకువెళ్ళి ఇచ్చి, ఇదే వాళ్ళకిష్టం లేకపోతే ఇది తీసుకున్నారు కాబట్టి మేము చెప్పింది ఒప్పుకోండి. ఆర్ మేమేంటంటే మీ గురించి అర్థం చేసుకున్నాం. సో, అది మీరేంటంటే అక్నాలెడ్జ్ చేయండి అంటే వాళ్ళెందుకు చేస్తారు?
సో మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ అదే వాళ్ళకి కావాలి ఆర్ మీ ఓన్ వేలో మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ సిట్యుయేషన్‌కి ఇదే రిక్వైర్మెంట్ అని మీరంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇలాంటి చేంజ్ మీలో రావాలండి. అందుకే ఇక్కడేంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీకు తెలిసిన దాంతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయొద్దు. ఎందుకంటే మీకు తెలిసిన దాని ప్రకారమే థింగ్స్ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదండి. మీకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. మేబీ అది తెలిసిన తర్వాతైనా మిమ్మల్ని మీరు మార్చుకొని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. సో, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. లేదు అని కాదు. కానీ మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని కానీ, సిట్యుయేషన్స్‌ని కానీ సరిగ్గా స్టడీ చేయలేకపోతున్నారండి. మీకు ఫుల్‌గా క్లారిటీ ఉంటే కానీ మీరేంటంటే ఇది డీల్ చేయలేరు. అది పెద్ద ప్రాబ్లమ్. సో, మీలో చేంజ్ వస్తే మంచిది. చేంజ్ రాకపోతే మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతారండి. ఆల్రెడీ మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అది నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఎంత ఇచ్చినా మీకది తిరిగి రావట్లేదు ఫస్ట్. ఎందుకు తిరిగి రావట్లేదు అంటే ఇందుకే. మీకేంటంటే క్లారిటీ లేదండి. మీకేంటంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. అది వన్స్ తెలుసుకున్న తర్వాత ఇది వర్తీ మీరు డిజర్వ్ చేస్తారనుకుంటే మీరు ప్రయత్నాలు చేయొచ్చు. ఇది వర్తీ కాదు, ఇది నా వల్ల కాదు, ఇలాంటివి నేను పడలేను అని మీరు అనుకుంటే ఇక్కడితో విడిచిపెట్టేయండి. అంటే అల్టిమేట్‌గా ఏమవుతుందంటే కష్టం ఉంటుంది అని తెలిసి కష్టపడితే డెఫినెట్‌గా మీరు సుఖపడతారు. బట్ కష్టం ఉంటుంది అని తెలియకుండా ఏదో కష్టపడాలి అని పడితే మీరు ఎప్పుడు సుఖపడతారు? ఎలా పడతారు? అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, మీలో చేంజెస్ అయితే రావాలి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే బేసిక్‌గా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయండి. ఇది మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగాను మీరు సరైన ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఈవెన్ అంటే మీరు అని నేను చెప్పను కానీ బట్ ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. సో, అంటే తప్పుడు పనులు చేయడానికి కష్టపడుతుంటారు. ఆర్ ఒక రాంగ్ పర్సన్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం కష్టపడుతుంటారు. అదేదో రైట్ పర్సన్‌గా ప్రొజెక్ట్ అవ్వడం కోసం కష్టపడొచ్చు కదా! ఆర్ థింగ్స్‌ని రైట్ వేలో డీల్ చేయడానికి కష్టపడొచ్చు కదా! ఈవెన్ కొన్ని మిస్టేక్స్ పాస్ట్‌లో ఏమైనా చేసుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం కోసం కష్టపడొచ్చు కదా! దానివల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు కదా! మేబీ ఇది అందరికీ కాకపోయినా కొంతమందికి మాత్రం రెజొనేట్ అవుతదండి. ఎందుకంటే కొంతమంది అంటే వాళ్ళు తప్పు పనులు చేస్తుంటారు. చేసి ఎవరు ఏమనుకుంటే మనకెందుకులే అలా అవ్వని మనం ఏంటంటే అందరికీ చెడ్డయిపోయినా మనకేం నష్టం లేదు అని ఫీల్ అవుతుంటారు. సో, అంత కష్టపడి చెడ్డవ్వాల్సిన అవసరం ఏముంది? అదేదో అంత కష్టపడి మంచి చెయ్యొచ్చు కదా! మంచి వ్యక్తిలా పేరు తెచ్చుకోవచ్చు కదా! దానివల్ల మీ జీవితమే మంచిగా ఉంటుంది కదా! సో, మేబీ ఈ కేటగరీలో ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోండి. లేట్ అవ్వలేదు. ఎందుకంటే కార్డ్స్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. బట్ ఈ న్యూ బిగినింగ్ అనేది మీకు కన్వీనియంట్‌గా జరగాలి అని మీరు కోరుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఇక్కడ చేంజెస్‌ని తీసుకురావాలండి. ఫస్ట్ మీకు కొంత క్లారిటీ రావాలి సిట్యుయేషన్ మీద. ఆ తర్వాత మీరు ఇది డీల్ చేయగలరు. కానీ నేను చెప్తున్నాను కదండీ! యూనివర్స్ తలుచుకుంటే ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయగలదు. యూనివర్స్ తలుచుకుంటే ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ అవ్వకుండా కూడా చేయగలదండి. రెండింటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మీరు డీల్ చేసే దాన్ని బట్టి, మీకు క్లారిటీ ఉన్న దాన్ని బట్టి ఏదైనా చేంజ్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీకు క్లారిటీ లేదు. నాకర్థమైంది. క్లారిటీ లేదు అనే దానికంటే కూడా మీ ప్రయారిటీస్ మీకు తెలియట్లేదండి. ఇక్కడ ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి అనే కోరికుంది. కానీ దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం కానీ, ఆర్ దీనికోసం మీరు ఏ పాత్‌ని చూజ్ చేసుకోవాలి, ఆర్ ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అనే దగ్గర మాత్రం మీకు ఐడియా లేదండి. మీరేంటంటే ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవ్వని, లేకపోతే లేదు కానీ మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం అనే మైండ్ సెట్‌లో ఉన్నారు కానీ, మీరేంటంటే ఎంత అంటే ట్రై చేస్తున్నా సరే ఇది మీకు కన్వీనియంట్‌గా వర్కౌట్ అవ్వట్లేదండి. నేనిక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరేంటంటే హార్డ్ వర్క్ చేయడం కంటే స్మార్ట్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఆర్ ఈ పర్సన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీతో వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అర్థం చేసుకోవాలండి. ఆ తర్వాత మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నం చేసిన తర్వాత ఫెయిల్ అవుతున్నట్టున్నారు. ఫెయిల్ అయిన తర్వాత ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, మన వల్ల అవ్వదు అనుకోని సైలెంట్ అయిపోతున్నారు. ఇలా జరగడం వల్ల మీ విషెస్ ఏవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ప్రయత్నం చేసినప్పుడే మీరు చేస్తుంది కరెక్టా కాదా అని మీకు తెలిస్తే మీరు కరెక్ట్ అయిన వేలో చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా జరుగుతది. దానికి జరగకపోవడం అంటూ ఏమి ఉండదు. సో, మీరేంటంటే ఆ రకంగా చేంజ్ అయ్యి ఇది డీల్ చేస్తేనే
థింగ్స్ బెటర్ అవుతాయండి. లేదు ఇలానే చేస్తారు, ఇలానే ఉంటారు అంటే మరి దానికి నేను ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే ఇదైతే వర్కౌట్ అవుతుంది. కానీ మీ మీద సోల్‌గా డిపెండ్ అయ్యి ఉంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4, 7, 8 నంబర్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకిష్టమైన నంబర్ ప్రకారం అసలు ఇప్పుడు మీ కోరిక నెరవేరుతుందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో ఏదో ఒకటే అనుకోండి. ఎక్కువ విషెస్ అనుకోవద్దు. అదసలు వర్కౌట్ అవుతుందా లేదా? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే ఇప్పుడు చూద్దాం. ఇదైతే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్ రీడింగ్ అండి. సో యూనివర్స్ ఏం చెప్పినా సరే మోస్ట్‌లీ దాని ప్రకారమే చెప్తుంది అని మాత్రం మీరు అనుకోవచ్చు. చూద్దాం. సో ఇది అవుతుందండి. ఈ టైంలో మీరేమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కరెక్ట్‌గా చేయండి. వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే ఈ టైంలోని కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా ప్రయత్నాలు చేయమని చెప్తుంది. ఎందుకంటే జరుగుతదండి ఇది. దీనికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీకనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఇది వర్కౌట్ అవ్వాలనుకోని చాలా అంటే డెస్పరేట్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఆర్ బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారండి ఈ విష్‌కి. ఇది ఒక పర్సన్‌తో సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, కెరియర్ ఆర్ ఫినాన్సెస్ యాస్పెక్ట్ ఏదైనా అవ్వచ్చండి. బట్ ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వాలి అనుకోని మీరేంటంటే చాలా ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకున్నారు. జనరల్‌గా అవ్వాలి అనుకోని ఆలోచిస్తారు కానీ దీంతో మీకు అటాచ్‌మెంట్ అనేది ఏర్పడడం వల్ల మీరేంటంటే ఇది ఎలా అయినా అవ్వాలి. ఇది మీ లైఫ్‌లో ఉండాలి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకునే స్టేజ్‌కొచ్చేసారండి. సో, మీరేంటంటే దీనికోసం చేయని ప్రయత్నం లేదు అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఎక్కడా కూడా మీకేంటంటే థింగ్స్ ఏంటంటే అంత ఈజీగా వర్కౌట్ అవ్వలేదండి. అంటే మీరు చేయడానికి చూసారు. మీరు చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఇది పాజ్ అయిపోవడం కానీ ఆర్ ఏదో ఒకటి అడ్డొచ్చేదండి. సో, దానివల్ల మీకేంటంటే ఇన్ టైమ్‌లో ఇది వర్కౌట్ అవ్వలేదు. సో, మీరేమనుకున్నారంటే నేనెంత ప్రయత్నం చేస్తున్నా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చెప్పి దీన్ని నేను విడిచిపెట్టకుండా ఉండలేకపోతున్నాను. అట్‌లీస్ట్ నాకిది యూనివర్స్ ఏదో ఒక రకంగా ఇస్తే బావుంటుంది అనుకోని మీరేంటంటే అలా ఫీల్ అయ్యారో ఏంటో మరి. బట్ డెఫినెట్‌గా అంటే మీ కార్డ్స్‌లో ఎక్కువ షాడో కార్డ్స్ వచ్చాయండి. సో, నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు దీనికోసం చాలా ప్రయత్నాలు చేశారండి. ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా మీకు ఎందుకో కానీ వర్కౌట్ అవ్వలేదు. డిసప్పాయింట్‌మెంట్ ఆ డిసప్పాయింట్‌మెంట్‌కి మీరేం గివ్ అప్ చేయలేదండి. మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ మీకనిపించింది అంటే ఇదసలు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? యూనివర్స్ అసలు నాకిస్తుందా లేదా? లేకపోతే ఇంతేనా అని అలా చాలా సార్లు ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు కూడా మీరు దీనికోసం కష్టపడుతున్నారండి. మీకు తెలుస్తుంది ఆ సఫరింగ్ కానీ, ఆ పెయిన్ కానీ మీరేంటంటే క్లియర్‌గా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ గురించి ఒక పర్సన్ ఒక్కసారో, రెండు సార్లో కష్టపడతారు. తర్వాత అయితే అయింది లేకపోతే లేదు అన్నట్టుంటారు. కానీ మీరేంటంటే అలా అనుకున్నా దీన్ని గివ్ అప్ చేయలేకపోతున్నారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ప్రయత్నం చేసినా మీకు డెడ్ ఎండ్ సిట్యుయేషనే వస్తుందండి. అంటే మీరు ఆ న్యూ బిగినింగ్స్‌ని చూడలేకపోతున్నారు. మళ్ళీ ఏంటంటే మీరే కొంత చేంజ్ అయ్యే పరిస్థితొస్తుంది. మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇదేంటంటే ఇలానే జరుగుతుంది. మీకేంటంటే అర్థం అవ్వట్లేదు. ఇంత కష్టపడుతున్నా ఎందుకు జరగట్లేదు? అసలు ఇది ఎప్పటికి జరుగుతుంది? అసలు జరుగుతుందా లేదా? ఇంకెంతకాలం ఇలా అంటే కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంతేనా అన్నట్టుగా మీరు టైమ్ టు టైమ్ అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలా అని చెప్పి మూవ్ అవుతున్నారులెండి. మూవ్ అవ్వట్లేదు అని కాదు. బట్ ఒకటండి యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తుందండి. ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా? వర్తీ పర్సనా కాదా అనుకోని చూడాలి అనుకోని ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని కష్టపెట్టింది. ఇక్కడి నుంచి మీరేంటంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ అయితే వెయ్యండి. కాన్ఫిడెంట్‌గా వేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి మూవ్ అవుతూ ఉండాలండి. మీ ఎమోషన్స్‌ని ఇక్కడ మీరు అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు సఫర్ అవుతారు. క్లియర్‌గా చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ మీకు ఇప్పటి వరకు కూడా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్సేనండి. మీ ఫీలింగ్స్‌తో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. మీ ఎమోషన్స్‌ని ఇక్కడ పెట్టేసి మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారండి. మేబీ మీరు అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా కేర్‌ఫుల్‌గా థింక్ చేసి అంటే న్యూట్రల్‌గా ఉండి
రియాలిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు అసలు ప్రాక్టికల్‌గా ఇక్కడ ఎంతవరకు థింక్ చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? మీరు అది చూసుకొని మూవ్ అయ్యి ఉంటే బావుండేదండి. ఎందుకంటే మీకు ఇంత డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. ఈ విష్ ఏదైతే ఉందో ఇది ఫుల్‌ఫిల్ అవుతదండి. ఎందుకంటే మీరు దీనికోసం చాలా కష్టపడ్డారు. చాలా టైం వెయిట్ చేశారు. అండ్ దీనికోసం చాలా టైం కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్పొచ్చు. మరి ఇది వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు. టెంపరరీగా మేబీ మీకు మూవ్‌మెంట్ అయితే కనిపించకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఇంకా మీరు కేర్‌ఫుల్‌గా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు స్ట్రాంగ్‌గా ముందు ఉండాలండి. ఎందుకో కానీ మెంటల్‌గా వీక్ అయిపోతున్నారు. మీరు అంటే ప్రయత్నం చేయట్లేదు అని నేను చెప్పను కానీ, ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా అది వర్కౌట్ అవ్వకపోతే మీరు ఎమోషనల్ అయిపోయి, మళ్ళీ బ్యాక్ ఔట్ అవ్వడం, మళ్ళీ అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని లేదు లేదు ఇది అవ్వాలి అనుకోని ప్రయత్నం చేయడం ఇలాంటివేవో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో కూడా మీ ముందేంటంటే ఛాలెంజెస్ ఉంటాయేమో అనే అనిపిస్తదండి. మీరేంటంటే పాస్ట్‌ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో అనే ఆ ఫీలింగ్‌లోనే ఉంటారు. ఎందుకంటే ఈ పాస్ట్ అనేది మిమ్మల్ని అంత ట్రబుల్ చేసింది. సో, మీ పాస్ట్ మిమ్మల్ని హాంట్ చేయడం అనేది పెద్ద విషయం అయితే కాదు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇది వర్కౌట్ అవుతుంది కానీ, ఇది వర్కౌట్ అయ్యే టైంకి మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, న్యూట్రల్‌గా ఉండడం, ప్రాక్టికల్‌గా థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే, ఇది మీకు రోజు రోజుకి కూడా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంటది. మీకు మూవ్‌మెంట్ కనిపించకపోవడం, అంటే సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉండడం లాంటివి జరుగుతాయి. కానీ ఈ టైంలో మీరు చెయ్యాలి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఎందుకంటే, యూనివర్స్ దీన్ని మీకు చాలా దగ్గరలోనే పెట్టిందండి. సో, ఇది వర్కౌట్ అయిపోతుంది. అయితే మీరేంటంటే దానికి రీచ్ అయ్యే వరకు కూడా కొంత స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, లేకపోతే ఇది నాకెలా అయినా దొరుకుతుంది అనుకోని మీరు స్టబ్బర్న్‌గా అయినా ఉండాలండి. అలా ఉంటేనే ఇది మీరు సాధించుకోగలుగుతారు. ఇది మీకు వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీ థాట్స్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా చూసుకోండి. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వాళ్ళ థాట్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తాయి. వాళ్ళు వాళ్ళ థాట్స్‌ని కంట్రోల్ చేస్తే ఏ బాధ లేదండి. వాళ్ళు లైఫ్‌లో అన్నీ కూడా ఈజీగా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, మీరు సాధించుకోవాలి అనుకున్నది కూడా సాధించుకోలేరు. దానికి రీజన్ ఏంటంటే, ఆ ఫెయిల్యూర్‌ని మీరేంటంటే ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. అక్కడి నుంచి అంటే ప్రతిది కూడా మీ వల్ల అవ్వదేమో అనుకోని వీక్‌గా ఆలోచిస్తారు. సో, అదే మేనిఫెస్ట్ అవుతుంటది. అదిక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. అందుకే మీరేంటంటే గివ్ అప్ చేసినా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసినా వెంటనే మీకు సక్సెస్ కనిపించట్లేదు. ఇది వర్కౌట్ అవ్వాలి అని మీరనుకుంటే మాత్రం మీరు గివ్ అప్ చెయ్యొద్దు ఫస్టు. ఒకవేళ గివ్ అప్ చేసినా సరే ఇది అంటే గివ్ అప్ చేసేసారు. సో, అంటే మళ్ళీ ఏదో ఫార్మాలిటీకి ట్రై చేస్తున్నారన్నట్టు కాకుండా ఖచ్చితంగా అవుతుంది. ఈసారైనా అవ్వకపోయినా నేనేంటంటే ఇలానే ఉంటాను. ఇది నాకే దక్కుతుంది అనేలాగా మీరుండాలండి. ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మేబీ మీరు కోరుకుంటుంది చిన్నదైతే కాదు. పెద్దదే కోరుకుంటున్నారు ఏదో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి బాగా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యారండి. అది ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోతే మీరు ఎంత స్ట్రెస్ తీసుకోరు. అది నాకు తెలుసు. ఇంత ఫైట్ కూడా చేయరు. సో, ఇలా అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్లే యూనివర్స్ మిమ్మల్ని ఇంతలా పరీక్షిస్తుంది. నిజానికి దీన్ని మీరు బ్యాలెన్స్‌డ్‌గా, ప్రాక్టికల్‌గా థింక్ చేసి హ్యాండిల్ చేసుంటే ఇది ఎప్పుడో మీ చేతిలో ఉండేదండి. బట్ మీరేంటంటే దీన్ని ఎమోషనల్‌గా కన్సిడర్ చేసి ట్రీట్ చేస్తున్నారు కాబట్టే ఇంత కాంప్లికేట్ అయినట్టు నాకనిపిస్తుంది. దానికి తోడు డివైన్ టైమ్ అనేది రాలేదండి. అందుకే మీరేంటంటే అంత సఫర్ అయ్యారు. బట్ వచ్చే రోజుల్లో అయినా సరే ఇది మీకు వర్కౌట్ అవుతుంది. మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఇదొక వ్యక్తికి సంబంధించిందైతే వ్యక్తులతో ఫైట్ చేయడం మానేయండి. వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ చేయడం మానేయండి. వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఉంటే, ఆ డిఫరెన్సెస్‌ని మరికొంచెం పెద్దవి చేయడం మానేయాలండి మీరు. ఇలాంటివన్నీ చేయాల్సుంటుంది. లేదు ఇది వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ కాదు. లైక్ ఇంకా అదర్ యాస్పెక్ట్స్ ఉంటాయి కదా! వాటి రిలేటెడ్ అంటే మీతో మీరు ఫైట్ చేయడం మానేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్ ఒకలా ఆలోచిస్తుంది, ఒకలా చెప్తుంది. మీరు బయటికి ఇంకొకలా చేస్తున్నట్టున్నారు. ఆర్ బయటికి ఇంకొకలా మాట్లాడుతున్నారు. మొత్తానికేంటంటే ఇక్కడ అది మ్యాచ్ అవ్వట్లేదండి. క్లియర్ కట్‌గా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒక వ్యక్తితో అయిన డిఫరెన్సు, లేకపోతే మీతో మీకే ఈ డిఫరెన్స్ అయినా ఉంది. సో, ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల మీకేంటంటే ఇది బర్డెన్‌లా అనిపిస్తుందండి. చాలా ఛాలెంజింగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే దీన్ని హ్యాండిల్ చేయలేక మీ హార్ట్‌ని మీరు బ్రేక్ చేసుకుంటున్నారు. డిసప్పాయింట్ అవుతున్నారే కానీ, మీరేంటంటే
అగ్రీ అవ్వలేకపోతున్నారండి. మీతో మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఆర్ పర్సన్‌తోనైనా మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. సో, ఈ చేంజెస్ అనేవి వస్తే కానీ ఇది వర్కౌట్ అవ్వదండి. మీకేంటంటే ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తది. బట్ ఇక్కడ కష్టం అంటూ ఏం లేదండి. మీ మైండ్‌ని మీరు సెట్ చేసుకోవాలన్నమాట. మీ మైండ్ మీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకొని థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకోని, మీరు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా థింక్ చేసి హ్యాండిల్ చేస్తారో ఇది వర్కౌట్ అయిపోతుంది. బట్ మీరేంటంటే ఇది బర్డెన్‌లా ఫీల్ అయ్యి, దీనివల్ల మీరు డిసప్పాయింట్ అయ్యి, దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవడమో, దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్నప్పుడు, ఈ స్ట్రగుల్ అనేది పెద్దదిగా అనిపిస్తదండి. మీలో చేంజెస్ అయితే రావాలి అని యూనివర్స్ చెప్తుంది. సో, ఆలోచించండి. మీ మీద మీరు వర్క్ చేయాలండి. కొంత హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోండి. ఇది అవ్వాలి అనుకుంటే అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్‌లోని మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం కానీ, మరికొంచెం మీలో ఉన్న ట్రామా పెరిగిపోవడం కానీ అదంతా అవసరం లేదండి. సో, మీరు కంఫర్టబుల్‌గా ఉండండి. మీకెంత వరకు అవుతుందో అంతవరకు చేయండి. అండ్ మీ మీద మీరేంటంటే ఆ టైమ్‌ని ఇన్వెస్ట్ చేసుకోండి. సో, బెటర్‌గా ఫీల్ అవ్వండి. ఇవంతా చేస్తూ కూడా ఇది వర్కౌట్ చేసుకోవచ్చండి. ఇదైతే పెద్ద విషయం కాదు. బట్ ఇది పెద్దది చేసుకుంటుందయితే మీరే. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.